పూర్తి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. వినాయక చవితి ప్రారంభిస్తే గనక ద్వాదశ రాశుల వారికి వారి జాతకం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏమన్నా మార్పులు చేర్పులు బాగా కలిసి వచ్చేటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయమ్మా. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు అనేటటువంటి అంటే ద్వాదశ రాశులు ఎలా ఉంటుందంటే ఒక్క గ్రహం కనుక చేంజ్ అయితే దాని యొక్క ఫలితము 12 రాశుల మీద ప్రభావితం చూపిస్తుంది. ఈ ప్రభావం అనేటటువంటిది ఎవ్రీ మంత్ ప్రతి ఒక్క మనిషి జీవితంలో చేంజ్ అవుతుంటుంది. డే బై డేగా చేంజ్ అయినట్టుగా మంత్లీ వైజ్ గా చేంజ్ అవుతుంది. దాన్ని మాసవారి ఫలితాలు అంటుంటాం మనం. ఈ మాసవారి ఫలితాలలో మొట్టమొదటి యొక్క రాశి కనుక చూసుకున్నట్టు మేషరాశి. అయితే ఈ మేషరాశి వారి యొక్క ఫలితాలు ఈ రాబోయే వినాయక చవితి నుంచి మారబోయేటటువంటి అంశాలు ఉన్నాయి వాళ్లకు. మేషరాశి వారికి 2వ స్థానంలో గురు సంచారం చేస్తున్నాడు. అదే రకంగా 11వ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. ఈ 2, 11 స్థానాలు అనేటటువంటి శుభాన్ని సంకేతంగా చూపించేటటువంటి స్థానాలు కనుక మేషరాశి వారికి ఈ నెలలో చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. విద్య పరంగా, ఆర్థిక పరంగా అన్ని రంగాల వారికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి చాలా బాగుంది. ఈ సంవత్సరము అనుకున్నటువంటి పనులు వెంటనే నెరవేరుస్తూ ఉంటారు. అది ఎలాంటి పనినైనా సరే. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ తో పాటు ఈ యొక్క దాన్ని ఏమంటారు ట్రాన్స్ఫర్స్ కూడా జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ మేషరాశి వారికి చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. బాగా కలిసి వచ్చేదంటే ఎవరికండి మేషరాశి వారిలో? మేషరాశి వారికి చాలా కలిసి వచ్చేటటువంటిది ముఖ్యంగా ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది, వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ మేషరాశి వారికి 2వ స్థానంలో గురు సంచారం అనేటటువంటి 2వ స్థానం ధనస్థానంగా సూచించబడుతుంది. ఈ ధనస్థానంతో ఉన్నటువంటి వారికి ఎలా ఉంటుందంటే వ్యాపారం చేసేటటువంటి వారికి, ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగం చేసేటటువంటి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే 11వ స్థానంలో శని సంచారం వల్ల వీళ్ళకున్నటువంటి అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి ఈ మాసము చాలా అనుకూలమైనటువంటి మాసము. అలాగే కుటుంబ పరంగా ఉన్నటువంటి వివాదాలన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి కూడా ఇది చాలా విశేషమైనటువంటి మాసంగా కూడా చెప్పు. అంటే మేషరాశి వారికి ఈ మాసము చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. మెరుగైన ఫలితాల కొరకు వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? అయితే మేషరాశి వారికి ముఖ్యంగా గణపతి యొక్క అనుగ్రహం చాలా అవసరం. విఘ్నాలను దూరం చేసేటటువంటి వాడు, అలాగే జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వాడు కనుక విఘ్నేశుడి యొక్క ఆరాధన ఈ నవరాత్రుల్లో గనక చేసుకుంటే నిజంగా వాళ్ళ యొక్క జీవితం కేవలం 1 నెలతో కాదు సంవత్సరం పొడుగునా చాలా విశేషంగా లాభదాయకంగా ఉంటుంది. పెద్దల యొక్క మన్ననలు, ఆశీర్వాదాలు తప్పకుండా వీళ్ళకు కలుగుతాయి. చేసే వృత్తి యందు, వ్యాపారం నందు చాలా చక్కగా రాణించగలుగుతారు. అదే రకంగా విశేషంగా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారు చక్కగా విదేశ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలాగే వీళ్ళకు ఈ మాసం అంతా కూడా చాలా శుభదాయకంగా ఉంది, అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. తదుపరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? అయితే వృషభ రాశి వారికి ముఖ్యంగా చూసుకుంటే గురువు జన్మస్థానంలో ఉన్నాడు, శని దశమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. కనుక వీళ్లకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, జన్మస్థానంలో ఎవరికైతే గురు సంచారం చేస్తున్నారో వాళ్ళకి కొద్దిగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటి తలెత్తుతూ ఉంటాయి. అదే రకంగా 10వ స్థానంలో శని సంచారం వల్ల చేయవలసినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు, కానీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అనేటటువంటిది వీళ్ళకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కష్టపడతారు, అన్నిట్లో ఎంత ముందుకెళ్తే అంత ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు, కానీ దానికి తగినటువంటి ప్రతిఫలం దొరకకపోవడంతో కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే అప్పులు చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇంట్లో శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, దానివల్ల డబ్బులు అధికంగా ఖర్చు అవుతాయి. అలాగే ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీలైనంత వరకు డబ్బుని ఎంత జాగ్రత్తగా కాపాడాలని చూద్దామనుకున్నా డబ్బులు ఈ రోజున 10,000 సంపాదిస్తే తెల్లారి వరకు ఆ 10,000 ఖర్చు అయిపోతూనే ఉంటాయి తప్ప, అంటే డబ్బులు చేతితో నిలవకుండా సంపాదిస్తారు, ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఆ సమయంలో మనం దాచుకుందాము అనుకునేసరికి ఏదో ఒక ఆపద ముంచుకొస్తుంది, ఆ డబ్బులన్నీ దానికి వ్యర్థానికి ఖర్చు అయిపోతుంటాయి. కాబట్టి వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా శని 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వారికి
కొన్ని రకాలైనటువంటి మంచి యోగాలు కూడా వస్తూ ఉంటాయి. అంటే శని జాతకంలో బాగుంటే ధైర్యం ఇస్తాడు, అలాగే ఏ పనిలోనైనా కూడా విజయాన్ని సాధించేటటువంటి శక్తిని ఇస్తాడు. కాబట్టి పనులన్నీ జరుగుతాయి, కానీ ఆర్థిక పరమైన ఇబ్బందులు కొన్ని కలుగుతాయి. కాబట్టి ఆర్థిక పరానికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బులు ఇవ్వకూడదు, అనవసరంగా గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు, ఎవరికి హామీలు ఉండడం కానీ జమానత్ ఉండడం కానీ నీకెందుకులే నేనున్నాను పోని ధైర్యం ఇవ్వడం ఇలాంటివి చేసుకోకూడదు. అంటే అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకోకుండా మన పని మనం చేసుకుంటే హ్యాపీగా ఉండగలుగుతారు వృషభ రాశి వాళ్ళు. మంచి ఫలితాలు పొందాలంటే గనక ఈ మాసం వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి? అయితే ఈ వృషభ రాశి వారికి మంచి ఫలితాలు అంటే ఆర్థిక పరంగా బాగుండాలి అంటే ప్రవాళ గణపతి అనేటటువంటి ఒక లాకెట్ దొరుకుతుంది. ఆ ప్రవాళ గణపతిని గనక ఈ నవరాత్రుల్లో ధరిస్తే తప్పకుండా వాళ్ళకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ప్రవాళ గణపతి అంటే పగడపు గణపతి. పగడపు గణపతి దేనికి సూచించబడింది? కుజుడికి సూచించబడింది. జాతకంలో శని గనక కుజుడు గనక బాగా లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యమైనటువంటి ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి అవి రాకుండా ఉండడానికి ఈ ప్రవాళ గణపతిని వృషభ రాశి వారు ధరిస్తే వాళ్ళకు ఆర్థిక పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా, ఉన్నతమైనటువంటి విద్య పరంగా అన్ని రకాలుగా బాగుండేటటువంటి అవకాశం ఆ గణపతిని ధరించడం వల్ల కలుగుతుందమ్మా. ఇక తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందండి? అయితే ఇక్కడ మిథున రాశి వారికి చూసుకుంటే గనక ఈ సమయంలో ఈ మాసంలో గనక చూసుకుంటే 12వ స్థానంలో గురు సంచారం చేస్తున్నాడు, 9వ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. ఇక్కడ 12వ స్థానము 9వ స్థానం రెండు కూడా అశుభానికి సంకేతాలు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇంకొద్దిగా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తాయి. ఆస్తులు అమ్ముకునేటటువంటి సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. అయిన వాళ్లతో శత్రుత్వం ఏర్పడేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ వీళ్లకు కొన్ని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో చాలా సతమతం అయిపోతూ ఉంటారు. కనుక మిథున రాశి వారికి ఈ నెల కొంచెం గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి శని బాగా లేదు కాబట్టి వాళ్లకు నీలాపనిందలు అంటే చెయ్యనటువంటి తప్పులకు కూడా నీలాపనిందలు అనుభవిస్తూ ఉంటారు. ఎవరికో షూరిటీ ఉండి ఎవరికో జమానత్ ఉండి వాళ్ళ యొక్క తలకాయ నొప్పిని వీళ్ళ నెత్తి మీద వేసుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళు మంచి పోదామనుకున్నా కూడా అక్కడ వీళ్ళకి చెడే ఎదురవుతుంది తప్ప మంచి అని ఎవరు కూడా అనరు. కాకపోతే ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. వీలైనంత వరకు అనవసరమైనటువంటి విషయాల్లో కలుగజేసుకోకూడదు. నీ పనేంటో నువ్వు చూసుకొని ఇంటి పట్టు ఉండడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం. కనుక మిథున రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారి యొక్క ఇబ్బంది ఏంటంటే తన దగ్గర రూపాయి లేకపోయినా అప్పు చేసి మరి తన డబ్బుని దాపుని దర్బాన్ని చూపిస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఏమవుతుంది, వీడి దగ్గర ఏం లేకపోయినా వీడు వేసుకునే ఆ అంగులు ఆర్భాటలకు చాలా మంది దగ్గర అన్ని ఉన్నాయి కదా అని చెప్పేసి అప్పుల ఊబిలో కూడుకుపోతారు వీళ్ళు. కనుక మీరు అంగులు ఆర్భాటాలకు వెళ్ళిపోయి అనవసరంగా డబ్బుని వ్యర్థం చేసుకోకండి. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మిథున రాశి వారికి అన్ని రకాలుగా బాగుంటుంది. మరి మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలండి? మిథున రాశి వారు తప్పకుండా శివారాధన చేసుకోవాలి. అయితే ప్రతి నెలలో ఆరుద్ర నక్షత్రం వస్తుంది. ఆరుద్ర నక్షత్రం వచ్చినప్పుడు సాయంకాలం ప్రదోష కాలంలో శివారాధన, శివుడికి అభిషేకాది క్రతువులు నిర్వహించాలి. అలా చేస్తే గనక వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క సమస్య డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. డబ్బు ఉంటే సగానికి సగం సమస్యలు దూరం అయిపోతాయి. కనుక ఆర్థిక నుండి వీళ్ళు అధిగమించాలన్నా బయటపడాలన్నా ఆరుద్ర నక్షత్రం వచ్చినప్పుడు చక్కగా వాళ్ళు శివారాధన, శివుడికి అభిషేకం చేసుకోండి. వీలైతే సోమవారము శివాలయానికి వెళ్ళి 11 మారేడు దళాలు తీసుకుని వెళ్ళి శివుడికి సమర్పించే ప్రయత్నం చేయండి. తప్పకుండా వాళ్ళకు శుభం లాభం రెండూ కూడా చేకూరుతాయి. తదుపరి కర్కాటక రాశి. అయితే ఇక్కడ కర్కాటక రాశి వారికి కూడా చూసుకుంటే 11వ స్థానంలో గురు సంచారం. కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. 11వ స్థానంలో గురు సంచారం వల్ల ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. వాళ్ళు చేసే వృత్తి పరంగా, వ్యాపార పరంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. కానీ అష్టమ స్థాన శని వల్ల ఆరోగ్యం బాగుండకపోవడం, కుటుంబ కలహాలు రావడము, అనవసరంగా భార్యాభర్తల మధ్య వియోగం పెరిగిపోవడము, అనుమానాలు పెరిగిపోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే యాక్సిడెంట్లు జరగడం. శని జాతకంలో బాగా లేకపోతే ప్రాణ నష్టాన్ని ఎక్కువగా కలుగజేస్తూ ఉంటాడు. మనం నడుచుకుంటూ వెళ్ళినా కూడా మనకి ఏదో ఒక ప్రమాదం జరిగేటటువంటి అవకాశాలు, బైక్ మీద వెళ్ళినా, కారులో వెళ్ళినా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వీళ్ళు ఆరోగ్య విషయంలోనూ అలా జాగ్రత్త వహించాలి. అలాగే వీళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా నెమ్మదిగా నిదానంగా వెళ్తే గనక
వీళ్ళకు అన్ని రకాలుగా బాగుండేటటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా బాగున్నప్పటికీ వీళ్ళకి ఏంటి అంటే కర్కాటక రాశి వారికి మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. కనుక మీరు వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరమైన అంటే జరగబోయేటటువంటి అంశాన్ని వీళ్ళు ముందే జరిగింది అనేట్లాగా ఊహించుకొని వీళ్ళు భయపడుతూ ఉంటారు. కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కర్కాటక రాశిలో పుట్టినటువంటి జాతకులు మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా ఆశ్లేష నక్షత్రమై ఉంటుంది. కనుక వీలైతే మీ జీవిత కాలంలో ఆశ్లేష బలి ప్రదానాన్ని చేసుకుంటే వాళ్ళకు జీవితం అంతా కూడా సజావుగా సాఫీగా సాగిపోతుందమ్మా. మరి వీరు మెరుగైన ఫలితాల కొరకు ఎటువంటి పరిహారం చేసుకోవాలండి ఈ మాసంలో? అయితే కర్కాటక రాశి వారికి మరకత గణపతి అనేటటువంటిది ఒకటి దొరుకుతుంది. మరకతము పచ్చ. ఈ మరకత గణపతిని గనక ధరిస్తే వీళ్ళకి జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలు దూరం అయిపోతాయి. బై బర్త్ వీళ్ళు ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో పుడతారు కాబట్టి తప్పకుండా కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆశ్లేష బలి ప్రధానాన్ని చేసుకుంటే తప్పకుండా వీళ్ళకు శుభం లాభం జరుగుతుంది. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి అయినటువంటి జాతకులు జీవితంలో ఒక్కసారైనా ఆశ్లేష బలి ప్రధానాన్ని చేసుకోవాలి. అది చేసుకోకపోతే కుటుంబ కలహాలు పెరిగిపోతాయి. ఉద్యోగం లేనటువంటి వారికి, ఉద్యోగం ఉన్నటువంటి వారికి ఉద్యోగంలో భంగం ఏర్పడుతూ ఉంటుంది. చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. భార్యాభర్తలు విడాకులు తీసుకునే సందర్భాలు ఏర్పడతాయి. ఒకటికి మించి 2 పెళ్లిళ్ళు జరిగేటటువంటి అవకాశాలు మోస్ట్ ఆఫ్ ది కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జాతకులకు ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ పరిహారం ఏంటి అంటే, ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం సర్ప నక్షత్రం అని చెప్పడం జరిగింది. కనుక దీనికోసం కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజ చేయించుకుంటే వీళ్ళకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయమ్మా. సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి గనక చూసుకుంటే సింహరాశి వారికి ప్రస్తుతానికి వీళ్లకు దశమ స్థానంలో గురు సంచారం చేస్తున్నాడు. అలాగే సప్తమంలో శని సంచారం చేస్తున్నాడు. దశమ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది ఆర్థిక ఇబ్బందులను కలుగజేస్తుంది. సప్తమ స్థానంలో శని సంచారం అనేటటువంటిది కుటుంబంలో కలహాలకు కారణమవుతూ ఉంటుంది. కనుక వీళ్ళకు ఏంటి అంటే గనక డబ్బులు బాగానే ఉంటాయి, అన్ని రకాలుగా బాగా వెల్ సెటిల్డ్ గా ఉంటూ ఉంటారు. కానీ కొన్ని సార్లు వీళ్ళకు మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. అనవసరమైనటువంటి నీలాప నిందలు పడుతూ ఉంటాయి. వీళ్ళు ఏంటి అంటే ఇంట్లో ఎక్కువ కంటే బయటనే ఎక్కువగా కాలాన్ని గడిపేటటువంటి సమయాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. కుటుంబం వైపు కొంచెం ప్రాధాన్యత తక్కువగా ఉంటూ ఉంటుంది. భార్యా బిడ్డల మీద నెగ్లెక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. పట్టించుకోకుండా ఉంటారు. వీళ్ళు ఎప్పుడు సమాజము, లేదు అంటే స్నేహితులు, లేదు అంటే బంధువులు, లేదంటే తోడబుట్టిన వాళ్ళు, వీళ్ళకే టైం కేటాయిస్తారు తప్ప తమ కుటుంబం కోసం సమయాన్ని కేటాయించరు. తద్వారా కుటుంబంలో కొన్ని కలతలు, ఇబ్బందులు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. సంపాదించిందంతా పరుల పాలే అవుతుంది తప్ప వాళ్ళ స్వలాభం కోసం ఏమీ ఉపయోగించకుండా ఉంటూ ఉంటారు. అలాగే దశమ స్థానంలో వీళ్ళకు దశమ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది కూడా కొద్దిగా నష్టపరిచేటటువంటి అవకాశం ఉంది. అంటే నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ, లేదు అని అంటే సంపాదించిందంతా పరుల పాలు చేయడం కానీ, ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీళ్ళు సింహరాశి వారు చూడడానికి ధైర్యంగా ఉంటారు కానీ లోపల చాలా భయస్థులుగా ఉంటూ ఉంటారు. అంటే మేకపోతు గాంభీర్యం అనేటటువంటి విధానంగా, అంటే చూడ్డానికి బయట చాలా గంభీరంగా కనిపించినప్పటికీ లోపల ఎన్నో రకాలుగా భయపడిపోతూ ఉంటారు. ఏం జరిగిపోతుందో, ఎలా జరిగిపోతుందని భయపడతారు. కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు నమ్మి మోసపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరినైనా వీళ్ళు పొగడతలతో ముంచెచ్చేసారు అనుకోండి, వాళ్ళకి ఏదంటే అవి హామీలు ఇచ్చేస్తుంటారు. జేబులో ఎన్ని డబ్బులు ఉంటే అన్ని ఇచ్చేస్తూ ఉంటారు. కనుక ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు డబ్బుని దాచుకునే ప్రయత్నం చేయాలి. వీలైనంత వరకు ఇప్పుడు ఎంత మీరు జాగ్రత్తగా ఉంటే ఫర్దర్ గా ఆ సేవింగ్స్ ఏవైతేనే మీ జీవితంలో ఉపయోగపడి మిమ్మల్ని కష్టం నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కనుక మీరు డబ్బుని సేవింగ్ చేసుకునే ప్రయత్నం చేయండి. వీలైనంత దాచుకునే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా శుభం లాభం చేకూరుతుంది. ఇంకా ఏ విధంగా పరిహారాలు చేసుకుంటే మంచిదండి? సింహరాశి వారు దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవాలి. దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల వీళ్ళకి శుభం లాభం చేకూరుతుంది. అయితే సింహరాశి వారు ప్రతిరోజు రాహుకాల సమయంలో 4 నిమ్మకాయలు తీసుకోవాలి. అవి 8 నిమ్మకాయలుగా అవుతాయి. 2 కట్ చేసేసేసి దాని రసమంతా పిండేసి దాని డొప్పల్లో నూనె పోసేసి, అది నువ్వుల నూనె పంచరంగుల దారం, వత్తులు వేయొద్దు, మళ్ళీ పంచరంగుల దారం ఉంటుంది. ఆ పంచరంగుల దారాన్ని వత్తిలా చేసేసేసి, ఏ రంగులు తీసుకోవాలండి? పంచరంగుల దారం అంటే దాంట్లో వాళ్ళు ఇస్తారు, షాప్ వాళ్ళు ఇస్తారు. ఆ రంగుల దారాన్ని తీసుకొని వత్తిలా చేసేసి ఆ దీపాన్ని వెలిగించాలి. అమ్మవారి దుర్గాదేవి అమ్మవారికి దూదితో వెలిగించినటువంటి ఏవైతే వత్తులు ఉంటాయో అవి నిషిద్ధము. కనుక మనం పంచరంగుల దారంతోనే అమ్మవారికి ఈ రకమైనటువంటి దీపాన్ని వెలిగిస్తే వాళ్ళకున్నటువంటి దోషాలు, వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా తొలగించుకునే ప్రయత్నం, లేదా దాన్ని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ తల్లి వాళ్ళకు తప్పకుండా సంపూర్ణంగా కలుగజేస్తుందమ్మా. ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాల్లో భాగంగా తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి. మరి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుంది?
ఈ ఈ నెలలో గనక చూసుకుంటే మొదటి రాశి మేషరాశికి ఎంత అద్భుతంగా ఉందో అలాగే ఈ కన్యా రాశి వారికి కూడా అదే రకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కన్యా రాశి వారికి 9వ స్థానంలో గురు సంచారం, అలాగే 6వ స్థానంలో శని సంచారం. 9, 6 అనేటటువంటివి చాలా శుభాన్ని ఇచ్చేటటువంటి స్థానాలు. మనం అందుకే ఏదైనా కార్ నంబర్ చూసుకున్నా 9 లేదంటే 6 నంబర్ సంఖ్యను చూసుకుంటాం. అంటే అదృష్టమైనటువంటి సంఖ్యలు కానీ అంటే న్యూమరాలజీ పరంగా చూసుకున్నా ఇటు జ్యోతిష్య పరంగా చూసుకున్నా 9, 6 అనేటటువంటి అదృష్టాన్ని సూచించేటటువంటి సంఖ్యలు. ఇక్కడ ఈ యొక్క కన్యా రాశి వారికి 9వ స్థానం గురు సంచారం అనేటటువంటిది పూర్వజన్మ పుణ్యాన్ని ఇచ్చేటటువంటి స్థానం, లాభస్థానం. వీళ్ళకు పెద్దల యొక్క ఆస్తులు కలిసి రావడం కానీ, అలాగే వాళ్ళు పెద్దల తల్లిదండ్రులు తాతలు సంపాదించిన ఆస్తిని అనుభవించేటటువంటి యోగం కానీ ఇప్పుడు వచ్చేటటువంటి సమయము ఈ కన్యా రాశి వారికి. అలాగే 6వ స్థానంలో శని సంచారం అనేటటువంటిది అదృష్టాన్ని సూచిస్తూ ఉంటుంది. అంటే ఇన్ని రోజులు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం ఏదైనా పెద్ద మొత్తంలో దొరుకుతుందా అంటే ఇది ఈ మాసంలో ఈ యొక్క కన్యా రాశి వారికి చాలా అద్భుతంగా కలుగుతుంది. వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. విద్యయందు అలాగే వివాహమునందు మంచి ప్రాధాన్యత చూపిస్తూ ఉంటారు. వివాహం కానటువంటి వారికి కూడా కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో వివాహం కుదరడం కానీ లేదా ఎంగేజ్మెంట్ లాంటివి జరగడం కానీ లేదా ఏదో వాళ్ళ పిల్ల మన పిల్ల అనిపించుకోవడానికి కూడా ఈ మాసం చాలా విశేషమైనటువంటి మాసము. వాళ్ళకు ఉపయోగపడేటటువంటి మాసము ఈ యొక్క భాద్రపద మాసం. చాలా విశేషంగా ఈ కన్యా రాశి వారికి ఉపయోగపడేటటువంటి విధంగా ఈ మాసం అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుందమ్మా. వాళ్ళకి బాగుంటుంది అన్నారు. ఇంకాస్త మెరుగైన ఫలితాలు మీరు పొందాలంటే కనుక ఎలాంటి పరిహారం చేసుకోవాలి? అయితే ఇక్కడ కన్యా రాశి వారికి ఏదైనా ఫలితం రావాలి, ఇంకా మెరుగుగా ఉండాలి, ఈ ఫలితాన్ని జీవితాంతం అనుభవించాలి అని అనుకుంటే గనక వీళ్ళు ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవాలి. ముఖ్యంగా కన్యా రాశి వారు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా వాళ్ళకు విశేషమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అయితే ఈ లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎలా చేయాలి అంటే గనక మనకు తామర పువ్వులు ఉంటాయి కదా, ఆ తామర పువ్వులు కనీసం 1 లేదా 2, మనకు ఎక్కువ దొరకాలంటే కష్టం. ఏదైనా దేవాలయం 1 లేదా 2 దొరుకుతాయి. 1 లేదా 2 తీసుకొని ఆ తామర పువ్వుల్ని లక్ష్మీదేవి యొక్క పటం దగ్గర కానీ లేదు అంటే లక్ష్మీదేవి విగ్రహం దగ్గర కానీ, విగ్రహం ఉంటే గనక ఆ లక్ష్మీదేవి విగ్రహాన్ని తామర పువ్వులో కూర్చోపెట్టాలి. లేదా పటం ఉంటే ఆ 2 తామర పువ్వుల్ని లక్ష్మీదేవి పటం ముందర ఉంచేసి మట్టితో ఉన్నటువంటి దీపాలు 2 వెలిగించాలి. ఆ మట్టిలో ఉన్నటువంటి మట్టితో చేసిన ప్రమిదలు ఉంటాయి కదా, ప్రమిదలలో నెయ్యి వేసి వత్తులు వెలిగించాలి. అలా వెలిగించడం ద్వారా వాళ్లకు ఇంకా జీవితాంతం శుభము లాభమే చేకూరుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం చేకూరుతుంది. రాబోయే విపత్తులు ఏమైనా ఉన్నా గానీ, మనకు తెలియనటువంటి ఆపదలు ఏదైనా ఉన్నా గానీ, సమస్యలు ఉన్నా గానీ వాటన్నిటిని కూడా అధిగమించే శక్తి సామర్థ్యాలు ఆ తల్లి వాళ్ళకు కలుగజేస్తుందమ్మా. ఇక తదుపరి రాశి తులారాశి వారికి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది? అయితే ఇక్కడ తులారాశి వారికి గనక చూసుకున్నట్టయితే ఈ యొక్క మాసంలో తులారాశి వారికి కొన్ని సమస్యలు అనేటటువంటి తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తులారాశి వారికి 8వ స్థానంలో గురు సంచారం, అలాగే 5వ స్థానంలో శని సంచారం. ఇక్కడ 8 అనేటటువంటి సంఖ్య ఏదైతే ఉంటుందో గురు సంచారం అనేటటువంటిది తులారాశి వారికి కొన్ని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను కలగజేస్తూ ఉంటుంది. అలాగే ఈ తులారాశి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆటంకాలు వస్తూ ఉంటాయి. వాళ్ళకు పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు చెప్పినా కూడా పాటించకుండా వాళ్ళ సొంత తెలివితేటలతో ఏదో చేద్దాం అనుకుంటారు. వాళ్ళందరూ కూడా ఆ కష్టాన్ని అనుభవించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే 8వ స్థానంలో గురు సంచారం వల్ల అనుకున్న వాళ్ళతో శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. అయిన వాళ్ళే నమ్మించి మోసం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకులకు ఉండేటటువంటి లక్షణాలు ఉన్నాయి. అలాగే 5వ స్థానంలో శని సంచారం అనేటటువంటిది పుత్ర కష్టాన్ని ఎక్కువగా అనుభవించేలా చేస్తుంది. అంటే పిల్లలు చేసినటువంటి తప్పులకు తల్లిదండ్రులు శిక్ష అనుభవించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. లేదా వాళ్ళు చేసినటువంటి తప్పులకు కానీ ఇబ్బందులకు కానీ తల్లిదండ్రులు శిక్ష అనుభవించేటటువంటి పరిస్థితులు, అంటే పుత్రుల వల్ల తల్లిదండ్రులకు ఎక్కువగా ఇబ్బందులు వచ్చే అవకాశము ఈ తులారాశి వారికి ఈ మాసంలో ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబం అంతా కూడా చీలికలైపోయే అవకాశం, అంటే ఉమ్మడి కుటుంబంగా ఉన్నటువంటి వారు ఆ కుటుంబం నుంచి దూరం అయ్యే అవకాశాలు, వేరే కాపురం పెట్టడము లేదా వేరే చోటికి వెళ్ళిపోవడము, ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశాలు తులారాశి వారికి ఉంటాయి. అలాగే ఈ మాసంలో న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే పోలీస్ స్టేషన్ వ్యవహారాదులో చాలా చిక్కులు ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అయిన వాళ్ళ
వాళ్ళతో శత్రుత్వం ఏర్పడుతుంది, డబ్బులు అధికంగా నష్టపోయేటటువంటి అవకాశము ఈ తులారాశి వారికి ఈ మాసంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తులారాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. కష్టాలు తొలగి కాస్తంత ప్రశాంతత కలగాలి అని అంటే గనక ఎటువంటి పరిహారం చేసుకోవాలండి తులారాశి? అయితే ఇక్కడ ఈ తులారాశి వారికి గనక చూసుకున్నట్టయితే వీళ్ళు మంగళ చండీ తంత్రం అనేటటువంటి విధానం ఒకటి ఉంటుంది. తులారాశి వారు తప్పకుండా తమ జీవిత కాలంలో మంగళ చండీ తంత్రం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని నక్షత్రాల వారికి కొన్ని యాగాలు చెప్పడం జరిగింది. ఈ తులారాశి స్వాతి, చిత్త, విశాఖ ఈ 3 నక్షత్రాల వాళ్ళు తప్పకుండా మంగళ చండీ తంత్రం అనేటటువంటిది చేసుకోవాలి. ఆ యాగం వల్ల వీళ్ళకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఎందుకంటే స్వాతి నక్షత్రము, చిత్తా నక్షత్రము, విశాఖ నక్షత్రం ఈ 3 నక్షత్రాల వారికి ముఖ్యంగా పుట్టుకతోనే వివాహ సంబంధమైనటువంటి ఇబ్బందులు, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఈ 3 ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటూ ఉంటాయి. కొంతమందికి ఆర్థికం బాగుంటుంది, కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి. మరి కొంతమందికి కుటుంబం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, కానీ ఆర్థిక పరంగా ఇబ్బందులు ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నటువంటి సమస్యలు. కనుక ఈ 3 సమస్యలను అధిగమించడానికి వీళ్ళు మంగళ చండీ తంత్రం అనేటటువంటిది ఉంటుంది. ఆ మంగళ చండీ తంత్రాన్ని కనుక వీరు చేసుకుంటే వీళ్ళకి జీవితంలో ఎలాంటి నష్టం రాదు. ఒకవేళ వచ్చిన దానిని తట్టుకునే శక్తి, దాన్ని అధిగమించే శక్తి వీళ్ళకు చాలా పుష్కలంగా కలుగుతుందమ్మా. ఈ రెమెడీ చేసుకుంటే వీళ్ళకి శుభము, లాభం రెండూ కూడా వస్తాయమ్మా. తదుపరి వృశ్చిక రాశి వీరికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయండి ఈ మాసంలో? అయితే ఇక్కడ వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి గురు సంచారం చాలా టాప్ పొజిషన్ లో ఉంది. 7వ స్థానంలో గురు సంచారం నడుస్తుంది వీళ్ళకు. అలాగే వీళ్ళకు అర్ధాష్టమ శని అనేటటువంటిది నడుస్తుంది. అర్ధాష్టమ శని ప్రభావం అనేటటువంటిది కర్మకారకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. కర్మ అంటే పూర్వజన్మలో చేసిన తప్పు ఒప్పులకు వాళ్ళు ఇప్పుడు శిక్ష అనుభవిస్తూ ఉంటారు. అలాగే గురు ఆర్థిక పరంగా వీళ్ళకి ఏ లోటు ఉండదు. అంటే డబ్బులు సంపాదించే విషయంలో కానీ, డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఎలాంటి లోటు ఉండదు. డబ్బులు బాగా సంపాదిస్తారు, ఖర్చులు కూడా అదే రకంగా ఉంటాయి. కాబట్టి డబ్బుకి ఏ రకమైనటువంటి లోటు లేదు. విద్యా రంగంలో కానీ, లేదా వృత్తి రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ అన్నింటా లాభదాయకంగానే ఉంటుంది. కాకపోతే వీళ్ళకు ఉన్నటువంటి సమస్య ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, అలాగే కుటుంబంలో సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా శని ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులకు జీవితంలో ఎదుగుదల అనేటటువంటిది ఆగిపోతుంది. ఎంత ప్రయత్నం చేసినా మనం ఒక గోల్ అనుకుంటాము, ఏదో ఒక విజయాన్ని సాధించాలి, లేదా నా గోల్ ఇది ఉంది అని అనుకుంటాం, కానీ అక్కడ దాకా వెళ్ళలేరు. అంటే చేతిలో ఉన్నటువంటి ముద్ద నోటికి అందకుండా అది మధ్యలోనే ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వీళ్లకు గురువు బాగున్నప్పటికీ, ఆర్థిక పరంగా బాగున్నప్పటికీ మనశ్శాంతి కరువైపోతుంది. వీళ్ళు జరగబోయేటటువంటిది ఏదైతే సంఘటన ఉందో జరిగిపోయిందని ముందుగానే ఊహించుకొని దాని గురించి భయభ్రాంతులు ఎక్కువగా పడిపోతూ ఉంటారు. కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే పెద్దవాళ్ళ సలహాలు, సూచనలు వీళ్ళు తప్పకుండా పాటిస్తూ ఉండాలి. లేదు అంటే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటేటటువంటి సమస్యలు వీళ్ళ జీవితంలో తలెత్తుతాయి. కనుక వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అర్ధాష్టమ శని ప్రభావం నడుస్తుంది కాబట్టి కొంచెం శనికి సంబంధించినటువంటి క్రతువులు చేసుకుంటే సరిపోతుందమ్మా. మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలండి వృశ్చిక రాశి వారు? అయితే ఇక్కడ వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారం అంటే గనక వీళ్ళు ప్రతి శనివారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ చక్కగా 11 ప్రదక్షిణలు చేయాలి. అక్కడ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి కార్యసిద్ధి మంత్రం ఒకటి ఉంటుంది. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరి సప్తమ హనుమాన్యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ అనేటటువంటి కార్యసిద్ధి మంత్రాన్ని 108 సార్లు ఆంజనేయ స్వామి ముందర కూర్చుండి వీళ్ళు చదువుకోవాలి. అలా చదువుకుంటే వీళ్ళకు రాబోయే ఇబ్బందులు, రాబోయే ఇక్కటన్నీ కూడా తొలగిపోయి, కష్టాలు తొలగిపోయి ఆ ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో తప్పకుండా వీళ్ళకు శుభం, లాభం రెండూ కూడా కలుగుతాయమ్మా. ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందండి? ఇక్కడ ధనస్సు అంటేనే వీళ్లకు విశేషంగా ధనస్సు రాశి వారికి గనక చూసుకున్నట్టయితే 6వ స్థానంలో గురు సంచారం ప్రారంభమైంది. అలాగే 3వ స్థానంలో శని సంచారం నడుస్తుంది. వీళ్ళకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అంటే 6వ స్థానంలో గురు సంచారం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా వీళ్ళు సంపాదన ఖర్చు అదే మోతాదు అంటే సమపాలనలో ఉంటుంది. అలాగే శని వీళ్ళకు చాలా అద్భుతంగా నడుస్తుంది. అంటే 3వ స్థానంలో శని సంచారం అనేది శుభాన్ని, అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకు శని సంచారం వల్ల అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అయిన వాళ్ళతో బంధుత్వం ఏర్పడుతూ ఉంటుంది, కొత్త వాళ్ళ పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. జీవితంలో విద్యారంగంలో ఉన్నటువంటి వారికి, వృత్తి రంగంలో ఉన్నటువంటి వారికి మంచి లాభదాయకమైనటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఉద్యోగ
ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇండస్ట్రీ పరంగా ఉన్నటువంటి వారికి మంచి మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇటు సినిమా రంగమైన, నాటక రంగమైన, ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా అవకాశాలు అనేటటువంటి పుట్టుకొస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకుంటే వీళ్ళు జీవితంలో మంచి పొజిషన్కు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీళ్ళు సంపాదించేటటువంటి ప్రతి రూపాయలు ₹1 దాచుకోవాలి అనే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు. అది చాలా మట్టుకు వాళ్ళకు శుభాన్ని కలిగించేటటువంటి అంశాలు. కాకపోతే గురు సంచారం అనేటటువంటిది కొద్దిగా బాగా లేదు కాబట్టి ధనుస్సు రాశి వారికి 6వ స్థానంలో గురు సంచారం కాబట్టి వీళ్ళు ఆర్థిక పరంగా ఎంత దాచుకున్నా ఆ డబ్బు వృధా దానికి ఎక్కువగా ఖర్చు అవుతుంది. కనుక అది కొద్దిగా చూసుకొని జాగ్రత్త వహించి మీరు డబ్బును నిలుపుకునే ప్రయత్నం వీలైనంత వరకు చేసుకునే ప్రయత్నం చేయండి. వృధా ఖర్చులు కానివ్వండి, అనవసరమైనటువంటి తిరుగు ప్రయాణాలు కానివ్వండి, లేదా ఎవరికైనా నమ్మి అది నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఏదో ఇంట్రెస్ట్ వస్తుంది అని అత్యాశకు వెళ్ళిపోయి అనవసరంగా మీ డబ్బులన్నింటినీ కూడా పరాయి వాళ్ళ చేతిలో పెట్టకండి. అలా చేస్తే కనుక మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయాల్లో కాస్త జాగ్రత్తగా చూసుకుంటే మిగతా విషయాలన్నీ కూడా బాగుంటాయి. ధనుసు రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలండి? ఇక్కడ ధనుసు రాశి వారు చేసుకోవాలి అంటే ప్రతి గురువారము దత్తాత్రేయుడి ఆలయానికైనా సరే, లేదా గురువారము అమ్మవారి యొక్క ఆలయానికైనా సరే, ఈ 2 ఆలయాలు ఏదో ఒక ఆలయాన్ని మీరు నిర్ణయించుకొని తెల్లటి శనగలు ఉంటాయి. తెల్లటి శనగలను రాత్రిపూట నానబెట్టేసి ఉదయకాలం స్నానం చేసిన తర్వాత మడితో శుచిగా శుభ్రతగా అవి తాలింపు వేసేసేసి అక్కడ ఉన్నటువంటి భగవంతుడికి నైవేద్యం చూయించి అవి స్వయంగా మీ చేతితోటే అక్కడ ఉన్నటువంటి భక్తులకు పంచితే, ఆ రకంగా చేసినట్టయితే మీకు ఈ ఇబ్బందులు అనేటటువంటి తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇది చాలా మట్టుకు నిరూపితమైనటువంటి అంశము. ఈ తెల్ల శనగలు ఎవరైతే పంచుతారో, అంటే రాత్రిపూట నానబెట్టేసి ఉదయకాలం నందు స్నానం చేసి తాలింపు వేసి ఎవరైతే పంచుతారో, మామూలు వాళ్ళు ఎవరైనా సరే అలా పంచడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అయిపోతారు. అలాగే అప్పుల సమస్యతో బాధపడుతున్నటువంటి వారు, అదే జీవితంలో నాకు అప్పుల సమస్యలతో నేను సతమతం అయిపోతున్నాను, చాలా మంది అప్పులు ఉంచుకున్నటువంటి వాళ్ళు, అప్పులు ఉన్నటువంటి వాళ్ళు బయట తాళం వేసుకుని ఇంట్లో లోపల దాక్కునేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు ఈ మధ్య చాలా మటుకు చూస్తారు. అలాంటి వారికైనా సరే మీరు శనగల ప్రసాదము ప్రతి గురువారము మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి అక్కడ భగవంతుడికి నైవేద్యం చూపించి మీ చేత్తో అవి స్వయంగా పంచండి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎన్నున్నా అవి పటాపంచలమైపోయి మీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి మీరు రాగలుగుతారు. అంత విశేషమైనటువంటి ఈ తాంత్రిక విధానం ఉన్నటువంటి పద్ధతి. ఈ పద్ధతిని అలవాటు చేసుకొని తప్పకుండా మీకు శుభం లాభం కలుగుతుందమ్మా. ఇక తదుపరి మకర రాశి వీరికి ఏ విధంగా ఉండబోతుందండి మాసం? ఇక్కడ మకర రాశి వారికి శని ప్రభావం అనేటటువంటిది కలుగుతుంది. ఇక్కడ మకర రాశి వారికి గనక చూసుకున్నట్టయితే 5వ స్థానంలో గురు సంచారం, 2వ స్థానంలో శని సంచారం. 5వ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది ఒక రకంగా బాగానే ఉంటుంది. అంటే సంతాన పరంగా చూసుకున్న, కుటుంబ పరంగా చూసుకున్న, వృత్తి వ్యాపార పరంగా చూసుకున్న వీళ్ళకు అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. కానీ కొంచెం డబ్బు విషయం వచ్చేసరికి, ఎందుకంటే 2వ స్థానం ధనాన్ని సూచిస్తూ ఉంటుంది కనుక ఈ మకర రాశి వారికి 2వ స్థానంలో శని సంచారం నడుస్తుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎంత సంపాదించినా కూడా డబ్బులు నిలవకపోవడము, అప్పులు చేసుకోవడము, లేదా గొప్పలకు పోయి ఉన్నదంతా పోగొట్టుకోవడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. లేదా పూర్వీకుల ఆస్తులు తాకట్టు పెట్టుకోవడము, ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క మకర రాశి వారికి కలుగుతూ ఉంటాయి. కనుక మకర రాశి వారు వీలైనంత వరకు గొప్పలకు వెళ్ళకూడదు. మన దగ్గర ఎంత ఉన్నా కూడా మనము ఎంత ఎదిగి ఉంటే ఉదగమని చెప్తూ ఉంటారు కదా, అదే సమయంలో వీళ్ళు ఎంత ఉన్నా కూడా మనకి ఏం లేదు, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, డబ్బుని కాపాడుకోవాలి అనే ఆలోచన వీళ్ళకు ఉన్నట్టయితే తప్పకుండా వీళ్ళు బాగుపడతారు. అంటే వీళ్ళకున్నటువంటి స్థాయిని వీళ్ళు పెంచుకోవడానికి చాలా డబ్బు దాబు ఉన్నదని చెప్పి చూయించుకోవడానికి చాలా ఇష్టపడుతుంటారు. అలా ఇష్టపడుతున్నటువంటి సమయంలో వీళ్ళకి ఇక్కట్లు ఇబ్బందులు అనేటటువంటి వస్తూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు మీరు ఎంత ఉన్నా ఏం లేనటువంటి వారిగా మీరు ప్రవర్తన చేస్తే మీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే వీళ్ళు షూరిటీ లాంటివి కానీ, జమానత్ లాంటివి కానీ, ఎవరికైనా ఉన్నానని హామీ ఇవ్వడం కానీ ఇలా చేశారనుకోండి, వాళ్ళ యొక్క దారిద్ర్యం వీళ్ళ నెత్త మీద వేసుకునేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు. కాబట్టి వీలైనంత వరకు ఎదుటి వారి యొక్క సమస్యలో మనం అస్సలు తలదూర్చకూడదు. నీకు సహాయం చేయాలనిపిస్తే రహస్యంగా ఎవరికి చెప్పకుండా సహాయం చేస్తే ఏం కాదు. నువ్వు 10 మందికి తెలిసేలా సహాయం చేసావు అనుకో, నష్టపోయేది ఇతరే నష్టపోతాడు. కనుక మకర రాశి వారు వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండు. కొత్త వాళ్ళ పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ పరిచయాలు కాస్త వీళ్ళకు కింది స్థాయికి దిగజార్చడానికే పనికి వస్తాయి తప్ప వేరే విషయాలు ఏముండవు. అలాగే 2వ స్థానంలో శని సంచారం వల్ల లేనిపోని అలవాట్లు అవుతాయి. జూదము, మద్యము, అమ్మాయిల వ్యసనాలు, లేదు అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు, లేదా ఈ బెట్టింగ్ ల్యాప్లు ఆడడం కానీ, లేదా ఉన్న డబ్బులు పోగొట్టుకోవడం కానీ, లేదా అప్పటి వరకు మంచిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా
ఈ యొక్క స్నేహితులతో చెడు సావాసాలు చేయడం కానీ ఇలాంటివి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే బాగుంటుందమ్మా. ఎటువంటి పరిహారం చేసుకోవాలండి మకర రాశి వారు? మకర రాశి వారికి శని బాగా లేదు కాబట్టి తిలహోమ తంత్రం, అంటే ఈ శనికి సంబంధించినటువంటి శాశ్వత పరిష్కారము తంత్రశాస్త్రంలో. ఇది ఎవరు చెప్పారు అంటే ఈ తంత్రశాస్త్రం అనేటటువంటి అంతా కూడా సాక్షాత్తు పరమశివుడు దత్తాత్రేయుడికి ఉపదేశించినటువంటి శాస్త్రమే తంత్రశాస్త్రం. ఇక్కడ తంత్రము అంటే ఏదో ఈ చాతబడులు బాణం ఇలాంటి వాటికి తాంత్రికం అంటారు. కానీ తాంత్రికము అనేటటువంటిది క్షుద్రానికి సంబంధించినటువంటిది కాదు. తంత్రము అనేటటువంటిది ఒక శాస్త్రము. ఆ శాస్త్రంలో మనుషులకు మానవాళికి సులభంగా చేసుకునే పద్ధతులు ఏవైనా ఉన్నాయి అంటే అవి తంత్రశాస్త్రంలో లిఖితపూర్వకంగా మంత్రరూపకంగా పద్ధతి పూర్వకంగా ఆచారంగా ఏ రకంగా చేసుకుంటే మనిషి యొక్క కష్టాలు తొందరగా దూరం అయిపోతాయి అని తెలిపినటువంటి శాస్త్రమే తంత్రశాస్త్రము తప్ప తాంత్రికంలో ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. కానీ తంత్రశాస్త్రం అనేటటువంటిది మంత్రరూపకంగా మనం ఇంట్లో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటాం చూసారా, అలా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం చాలా విశేషమైనటువంటి శాస్త్రం. అందులోనూ తిలహోమ తంత్రము అనేటటువంటి శాస్త్రం ఒకటి ఉంది. అది హోమ ప్రకారంగా చేసుకునేటటువంటిది. అంటే నల్ల నువ్వులతో నువ్వుల నూనెతో, నల్ల నువ్వులు నూనె ఈ రెండుని కూడా కలిపి దాంట్లో బెల్లము కాస్త పంచదార ఈ 3-4 కలిపి హోమంలో వేస్తూ ఉండాలి. ఆ శనికి సంబంధించిన మూల మంత్రాలు ఉంటాయి. అలా వేస్తే గనక ఈ శనికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోయి వాళ్ళకు శని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి వీళ్ళకు గురువు బాగున్నాడు, శని కొంచెం బాగాలేదు కాబట్టి దానికి సంబంధించిన తిలహోమ తంత్రం చేసుకోండి. మకర రాశి వారికి శుభం లాభం రెండు కూడా చేకూరుతాయి. తదుపరి కుంభరాశి, వీరికి ఏలినాటి శని ఎలాంటి ప్రభావం ఉంటుంది? అయితే నిజంగా కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి ఈ మాసంలో, ప్రస్తుతం ఈ మాసం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ మాసము వాళ్ళకు శుభాన్ని అదృష్టాన్ని కలిగించే విధంగా ఉంది అని చెప్పుకోవచ్చు. కాకపోతే కుంభరాశి వారికి చతుర్థంలో గురు సంచారము, జన్మస్థానంలో శని సంచారము. కాబట్టి అంటే తన స్వగృహంలోనే శని సంచారం నడుస్తుంది కాబట్టి శని యొక్క స్థానము మకరము కుంభము, తన యొక్క గృహాలు ఇళ్ళు కాబట్టి స్వక్షేత్రం కాబట్టి ఆ స్వక్షేత్రంలో ఉన్నటువంటి శని ఇటు లాభాన్ని కూడా కొన్నిసార్లు కలిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే మన ఇంట్లో ఉండి మనం ఏదైనా చేయవచ్చు, అయితే అదృష్టాన్ని ఇవ్వచ్చు లేదా వారిని ఏ రకంగానైనా నాశనం చేయవచ్చు. అలాంటి పద్ధతే శని యొక్క భగవాన్ యొక్క స్వక్షేత్రం కాబట్టి శుభాన్ని కలిగిస్తాడు కొంత మట్టుకు. అంటే అతడు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యాన్ని అర్థం చేసుకొని అలా నష్టాన్ని కూడా అర్థం చేసుకొని రెండు సమపాళ్లలో ఇచ్చేటటువంటి వాడు ఈ యొక్క శని భగవానుడు. కనుక చతుర్థంలో గురు సంచారం అనేటటువంటి ఆర్థిక పరంగా కొద్దిగా నష్టాన్ని కలగజేసిన కొన్ని రకాలుగా శుభాన్ని కూడా కలగజేస్తాడు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళకు బ్యాలెన్సింగ్ గా ఉంటుంది, సమపాళ్లలో ఉంటుంది. అంత హై కష్టం అని చెప్పుకోలేము, లో కష్టం, మామూలుగా మధ్యమైనటువంటి స్థితిలో వీళ్ళ యొక్క వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. కాకపోతే కొన్నిసార్లు కొత్త ఇళ్ళు కొనుక్కుంటూ ఉంటారు, అమ్మేస్తూ ఉంటారు, వాహనాలు కొంటారు, అమ్మేస్తూ ఉంటారు, కుటుంబంలో కలతలు అనేటటువంటి ఎక్కువగా వస్తూ ఉంటాయి, మనశ్శాంతి అనేటటువంటిది కరవైపోతుంది, సరిగ్గా నిద్ర పట్టదు, ఆలోచనలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. వీలైనంత వరకు వీళ్ళు ఏదో చేద్దాము ఏదో సాధిద్దాము అని అనుకుంటారు, ఒక సెలబ్రిటీ స్టేటస్ రావాలి అని అనుకుంటారు, కానీ అక్కడ వరకు వెళతారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ నిరాశ నిస్పృహతో మళ్ళీ వెనకకు తిరిగి వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకు ఏది సాధిద్దామనుకున్న ఆటంకాలు విపరీతంగా వస్తూ ఉంటాయి. అనవసరంగా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటారు, అందులో డబ్బులు పోగొట్టుకోవడము లేదా వేరే రకంగా నష్టపోవడము, స్త్రీ సాంగత్యంతో నష్టపోవడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కుంభరాశి వారికి. కనుక ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళకు హెల్యూజినేషన్ ఒక రకమైనటువంటి వాతావరణంలో బ్రతుకుతారు, ఏదో వచ్చేస్తుంది ఏదో అయిపోతుంది అనేటువంటి భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. కనుక ఆ భ్రమ నుంచి బయటకు వచ్చి వాస్తవంలోకి అడుగు పెడితే నిజంగా కుంభరాశి వాళ్ళు కనుక ఏదైనా ఒక పని అనుకున్నారు అనుకోండి, నిజంగా వాళ్ళు పట్టుబడితే వాళ్ళకంటే మించినటువంటి వారు ఎవరు కూడా ఉండరు. కాకపోతే వాళ్ళ గ్రహ సంచార రీత్యా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ లో కాస్త ఇబ్బందిగా ఉంది కాబట్టి దానికి సంబంధించిన క్రతువులు చేసుకొని మీ జీవితంలో మీరు కుంభరాశి వారు ఒకటేనండి, ఎప్పుడూ కూడా ఎవరి విషయంలో కలుగజేసుకోకూడదు. వీలైనంత వరకు తమ పని తాము చూసుకునే ప్రయత్నమే చేయాలి. ముఖ్యంగా స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారు మోసపోయేది ఒక స్త్రీ విషయంలో, డబ్బు విషయాలు, ఈ రెండు విషయాల్లో ఎప్పటికీ మోసపోతూనే ఉంటూ ఉంటారు. కనుక ఈ రెండు విషయాలకు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా దూరంగా ఉండాలి. అలాగే వీళ్ళు చేసేటటువంటి పనిలో చాలా మట్టుకు
ఏకాగ్రత చిత్తశుద్ధితో చేయాలి. సగం పని మనం చేసి సగం పని వేరే వాళ్ళకి అప్పచెప్పామనుకోండి, వాళ్ళు ఉన్నది కూడా నాశనం చేసేస్తూ ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు మన పని మనమే చేసుకోవాలి, మన ప్రయత్నం మనమే చేసుకోవాలి, మన డబ్బు మనమే దాచుకోవాలి. వీలైనంత వరకు మనము అనుకునేలా బ్రతకాలి. లేదు మనం కాస్త మర్చిపోయి అందరూ మన వాళ్ళే అనుకున్నారనుకోండి, అందరితో వీళ్ళు కూడా మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మరి ఎటువంటి పరిహారం చేసుకోవాలండి కుంభరాశి వారు? కుంభరాశి వారు వీలైనంత వరకు మంగళవారం రోజున గణపతి యొక్క ఆలయానికి వెళ్ళి 11 గరిక పూసలు లెక్క పెట్టాలి. స్వయంగా వాళ్ళ చేత్తో తెంపి 11 గరిక పూసలను ఒక కట్టలాగా కట్టి గణపతిని గనక సమర్పిస్తే తప్పకుండా వీళ్ళకు శుభము లాభం రెండూ కూడా చేకూరుతాయమ్మా. ఇక ద్వాదశ రాశుల్లో చివరిది మీన రాశి, వీరికి ఈ మాసం ఎలా ఉండబోతుందండి? ఇక మీనరాశి వారికి గనక చూసుకుంటే వీళ్ళకు 12వ స్థానంలో శని సంచారం, 3వ స్థానంలో గురు సంచారం నడుస్తుంది. 3వ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది ఆర్థిక పరమైన ఇబ్బందులకు కలుగజేస్తూ ఉంటుంది. ఇక 12వ స్థానంలో శని సంచారం అనేటటువంటిది కష్ట నష్టాలను కలిగిస్తూ ఉంటుంది. కనుక 12వ స్థానము శని సంచారం అనేటటువంటిది వీళ్ళకు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళకు తృతీయ స్థానంలో గురు సంచారం అనేటటువంటి నడుస్తుంది. కాబట్టి వీళ్ళకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో అన్నదమ్ముల మధ్య కావచ్చు, లేదా రక్త సంబంధికులతో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వీళ్ళకు చీలికలు ఏర్పడతాయి. ఆస్తిపాస్తులు పంచుకోవాలి అనేటటువంటి ఆలోచన చెలరేగుతుంది. దాని ద్వారా ఉన్నటువంటి డబ్బునంతటిని కూడా పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు కుటుంబంతో దూరంగా బ్రతికేటటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వివాహం చేసుకుందాం అనుకున్నటువంటి వారికి వివాహ ప్రయత్నాలు ఆలస్యం అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. గతంలో పోల్చుకుంటే వీళ్ళకు ఉన్నటువంటి ఈ తరహాలు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో నీలాపనిందలు ఎక్కువగా వస్తాయి. చెయ్యనటువంటి తప్పులకు కూడా శిక్షణ అనుభవించేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఎవరికి కూడా తలెత్తి చూయించుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వీళ్ళకున్నటువంటిది ముఖ్యంగా ఏంటి అంటే వీళ్ళు మంచి అనేటటువంటి ముసుగులో బ్రతికి ఎన్నో తప్పులు స్వయంకృత అపరాధాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాంటివి కొన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. లేదు అనంటే ఈ జీవితాంతం నువ్వు కష్టపడాల్సినటువంటి తత్వం ఏర్పడుతుంది తప్ప నువ్వు లాభంలోకి సుఖంలోకి రాలేకపోతావు. కనుక మీరు చేయవలసినటువంటి విషయం ఏంటంటే జీవితంలో మీరు ఎప్పుడూ కూడా మీ సంపాదన మీ దగ్గరే పెట్టుకోవాలి. పరులకు ఇచ్చామా, పరుల దగ్గర మనం ఆశించామా, అవి అక్కడికే వెళ్ళిపోతాయి. అలాగే మీ జీవితంలో కుటుంబం అంటే ఎక్కువగా ప్రాధాన్యత చూపించాలి. కుటుంబం అంటే మీ కుటుంబంలో మీకున్నటువంటి ప్రాధాన్యత ఎంత ఉందో అంతవరకు కుటుంబానికి మీరు బాధ్యత వహించాలి. అనవసరమైనటువంటి విషయాల్లో కలుగజేసుకోకూడదు. వీళ్ళకి ఏంటి అంటే సెంటిమెంట్ తో ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళకి ఎవరికైనా అరే నాకు ఈ కష్టం ఉంది, బాధ ఉంది అని చెప్పగానే వీళ్ళు అప్పు తెచ్చైనా సరే వాళ్ళకి అంటగట్టేస్తూ ఉంటారు. వాడు బాగానే ఉంటాడు, వీడు మధ్యలో ఉన్నటువంటి వాడు ఇబ్బందులు పడుతుంది. అలాంటి సమస్యల జోలికి ఎప్పుడూ వెళ్ళకూడదు. వీలైనంత వరకు నీ చాప ఎంత ఉందో కాళ్ళు అంతే చాపుకోవాలి. అనవసరంగా నేను పరిగెత్తుతాను, అనవసరంగా నేను ఉరుకుతాను అంటాను అనుకోండి, బొక్క బోర్లా పడతాడు. కనుక ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు కుటుంబం వైపు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. అనవసరమైన విషయాల్లో కలుగజేసుకోకండి. వీలైతే దైవారాధన ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీ యొక్క జీవితం అనేటటువంటిది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో అంత యోగ్యంగా లేదు. తదుపరి మళ్ళీ బాగుంటుంది. ఎవరికైనా లాభ నష్టాలు కష్ట సుఖాలు అనేటువంటి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ సంవత్సరం బాగున్నటువంటి వారికి నెక్స్ట్ ఇయర్ బాగుండకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ బాగున్నటువంటి ఇలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీన రాశి వారికి వ్యయస్థానంలో గురు ఈ యొక్క శని సంచరిస్తున్నాడు. అలాగే తృతీయ స్థానంలో గురు సంచరిస్తున్నాడు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మిగతా విషయాలన్నింటిలో బాగానే ఉంటుంది. మీనరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలండి? మీనరాశి వారు ఏదైనా పరిహారం చేసుకోవాలి అంటే ప్రతి మంగళవారం రోజున గంగా స్నాన విధిని ఆచరించాలి. అలాగే వీలైతే గనక ఈ చేపలు ఉంటాయి కదా, చేపలకు ఆహార పదార్థాలు పెడుతూ ఉండాలి. వీలైతే గోదావరి స్నానం ఆచరించి అక్కడ వీలైతే ఆంజనేయ స్వామికి సంబంధించిన మంత్ర దీక్ష చేస్తూ ఉండాలి. అది అంటే మీనరాశి వారికి ఎక్కువగా ఈ నదీ తీర ప్రాంతంలో చేస్తేనే ఫలితం అనేటటువంటిది ఎక్కువగా వస్తుంది. లేదు అలాంటి స్థానాలు మాకు లేవు అని అంటే గనక వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. అక్కడ ఆలయానికి వెళ్ళి చక్కగా స్వామి వారి యొక్క మంత్రం ఉంటుంది ఆంజనేయ స్వామికి సంబంధించి. ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూర్చొని స్వామి వారికి సంబంధించినటువంటి మంత్రం చదువుకోండి. ఆ మంత్రం చదువుకోవడం వల్ల వీళ్ళకు శుభం లాభం చేకూరుతుంది. వీలైతే వీళ్ళు ప్రతి మంగళవారం రోజున పులిహోర అంటే ప్రసాదంగా చేసేసి అక్కడ ఉన్నటువంటి ఒక 10 మంది భక్తులకు పంచితే వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి వీళ్ళకు శుభము లాభం రెండు కూడా కలుగుతాయమ్మా. మొత్తగా ద్వాదశ రాశుల వారికి వినాయక చవితి ప్రారంభిస్తే గనక ఈ మాసం అంతా ఎలా ఉంటుంది, వారు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం.